హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి విహారీ ఛానల్. ఈరోజు మీ ముందుకి మళ్ళీ వస్తున్నానంటే ఒక పురాతనమైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. అదేంటంటే శివుడిది. పదా తెలుసుకుందాం దాని గురించి. పురాతనమైన దేవాలయం అంటే అవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయేది అట్లాంటి గుడి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి ముందు మనమంతా దేవుడు ఉండే విగ్రహాలని బయట వ్యూని మొత్తం మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ కళ్యాణ మండపం కనిపిస్తుంది మీకు ముందర. ఇక్కడే శివుడు పార్వతికి కళ్యాణం జరిపిస్తారు, చూడండి. శివరాత్రి అప్పుడు ఇక్కడ తిరునాళ్ళ బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ దేవుడికి దేవతకి ఇద్దరికి కళ్యాణం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కళ్యాణ మండపం చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఒకరి సాయంతో మనము ఈ ఊరి గురించి ఇంకా కొన్ని ఈ దేవాలయం గురించి కొద్దిగా డెప్త్గా మొత్తం మనం పరిశీలించి తెలుసుకుందాం. అతను కూడా పిలుస్తాను. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఈ ఊరు అతను మన దగ్గరే ఉన్నాడు పక్కనే. ఇంకా మనం కొన్ని విషయాలు తను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏదో ఒకటి లోపల సొరంగలాగా ఉంటుంది, ఏంది ఇక్కడ చెప్తారా? సో ఫ్రెండ్స్, మనకు చూసినట్టయితే లోపలికి చాలా ఉంది, ఒక ఇల్లు లాగానే. అది ఏదో మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాము. అది ధాన్యము దాచిపెట్టుకున్నదో, లేకపోతే దేవుడి విగ్రహాలు ఏమన్నా ఉత్సవాలు జరిగేటి, వాహనాలు ఏమన్నా దాచిపెట్టేటివో, అది కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అది ఇదే. దీనికి సైడ్ కూడా మనం చూసినట్టయితే కింద నుంచి ఇక్కడ దిగడానికి మెట్ల మార్గం కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ప్రస్తుతానికైతే మనం ఈ దవ నుంచి కిందకైతే వెళ్ళలేము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ విగ్రహాలు కూడా చాలా పాతవి, పురాతనమైన కూడా విగ్రహాలు ఇక్కడ అక్కడక్కడ పడి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మెట్ల మార్గం అయితే మూతేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సొరంగ మార్గం నుంచి అయితే మనం పోలేము. ఇక్కడ నుంచి అయితే మనం దిగేదానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తే ఇది చాలా పాత ఏది అన్నట్టుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు లోపల అంటే చాలా ఏదో అదే మెట్ల మార్గం ఇది ఉన్నట్టుంది. మెట్ల మార్గం కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మనకింత దేవాలయము ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయంలో ఇట్లాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. మనం మెట్ల మార్గం అనేది ఇదిగోండి, ఇది కింద నుంచి పైన స్టెప్స్ ఎండ్ అయ్యాయి కదా, దాని ఎంట్రన్స్ ఇది. పైన మనకు స్టెప్స్ కనిపించాయి కదా, దాని ఎంట్రన్స్ ఇదేనా? అది కానీ రాళ్ళతో మూసుకోపోయి, అదంతా రాళ్ళతో ప్రస్తుతం అయితే మనకు మూసుకోపోయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు లోపల చూసాం కదా. ఇక్కడ నుంచి కిందకి వెళ్తే పైకి వేయాలి, అది మోతేస్తున్నారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చక్రాయి ఫ్రెండ్స్. ఇదంతా అప్పట్లో సిమెంట్ ఇవన్నీ ఉండేవి కాదు, మనకు తెలిసిందే కదా. చక్రాలు ఇవన్నీ మనకు చూస్తే ఇక్కడంతా మొత్తం రాళ్ళు. కింద 4 రూమ్లు ఉన్నాయి. ఇవి 4 రూమ్లు. నాకు తెలిసి ఇక్కడ దేవుడివి ఉత్సవాలు జరిగే వాహనాలు కానీ, ధాన్యం కానీ,
ఇంకా సామాన్లు ఏమన్నా పూజ సామాగ్రి పూలండ్లు అన్నీ నాకు తెలిసి ఇక్కడ పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. చూడండి మనకు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది కూడా చూడండి ఎంత పాతదో మనకు అర్థమైపోతుంది లొకేషన్లో ఇది చూస్తే. సో ఫ్రెండ్స్ ఈ పక్కన కూడా ఇంకొక రూమ్ ఉంది, సేమ్ ఇది కూడా అంతే. ఎంత చక్ర అయితేనే కట్టేసి మనం చూస్తున్నాం కదా గూళ్ళు, ఇక్కడ అక్కడ చూపిస్తున్నాను కదా చిన్న చిన్న గూళ్ళు అన్ని చక్రాలతోనే కట్టేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ సో ఇది ఇక్కడ ఏదో విగ్రహం ఏదో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ విరిగి పడి మనకి తీసుకో కనిపిస్తుంది. ఇక్కడ ఏదో విగ్రహం అనుకుంటా ఇది మనకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే ఇక్కడ ఉండేది. మనం చూసినట్లయితే మనం గమనించినట్లయితే ఈ రూమ్ వరకు ఇది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పైకి వెళ్ళి ఇంకా మొత్తం దేవాలయం గురించి మనం తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాలి. వస్తున్నా. సో ఫ్రెండ్స్ మిగతా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏమైతే అక్కడికి వెళ్ళేసి వచ్చాం కదా, అది నేలమాల. అక్కడ ఎగ్జాక్ట్ మనం ఇప్పుడు కిందకి లోపలికి వెళ్ళి వచ్చిన దాని పేరు నేలమాల. అక్కడి నుంచి పైకి ఎక్కగానే మనకు ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలాగే భజన కూడా చేసేవాళ్ళంట పూర్వము. సో మనకి ఈ విజువల్స్ ఏదైతే కనిపిస్తున్నాయో అదే. ఇక్కడ లోపల చూడండి ఒకసారి. మనకైతే కనిపిస్తున్నాయి చూడండి, నీళ్ళ ట్యాంకులు, డ్రమ్ములు, అలాగే సామాన్లు కనిపిస్తున్నాయి. అన్నదానం చేసేటి చెరువులు, బిందెలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్దాం పదండి. ఇది నీళ్ళ తొట్టె ఫ్రెండ్స్. నీళ్ళ తొట్టె ఇది చూడండి ఒకసారి. ఇది కూడా మనకు పూర్తిగా చూసినట్టయితే చక్రాయితో కట్టినట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది చూస్తాం మనం. ఈ చింత చెట్టు కూడా లోగడ చింత చెట్టు ఇది నాకు తెలిసి ఒక 150 సంవత్సరాల పైన ఉండొచ్చు అనుకుంటా. ఇక్కడ ఏదో రాసింది 67/2000 బై సప్తాహం అంట ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇప్పుడు మీకైతే మ్యాక్సిమం అన్నీ చూపిస్తాను. ఇంకా మనం అక్కడికి వెళ్ళి లోపల గుడి దగ్గరికి వెళ్తాం. గుడికి 2 వైపులో ఉంది ఎంట్రన్స్. మరి అటు నుంచి వెళ్తుందో ఇటు నుంచి వెళ్తుందో చూడాలి. ఇక్కడ కూడా ఓపెన్ చేస్తుంది. మనకు అయితే ఎంట్రన్స్లోకి రాగానే ధ్వజస్తంభం చూడండి. ఇది కూడా రాయితో ఉంది. మనకు ఎక్కడైనా కొన్ని దేవాలయాల్లో ధ్వజస్తంభం అంటే చెక్కతో కట్టుంటారు, కానీ ఇక్కడ మటుకు చూడండి ఒక పెద్ద శిల రాయితో కట్టున్నారు. చూడండి రాయి మీద విగ్రహాలు కూడా చెక్కున్నారు. మనకి తులసి చెట్టు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ రాయి మీద నాగపాము మనకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. 2 నాగపాములు ఒకసారి చూడండి. నంది కూడా చూడండి ఫ్రెండ్స్. ఎంత 2 మనకు చిన్న చిన్న నందిలు కనిపిస్తున్నాయి. ఇవి కూడా ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, ఈ రాయి కూడా మీకు చూసినట్టయితే ఇది నంది తల.
ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా రాయి పగిలి ఉంటుంది. సౌండ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఇంకోటి చూసినట్టయితే అలాంటిది ఇంకొక నంది కూడా ఇక్కడ ఉంది. దీని పక్కనే హోమగుండం చూస్తున్నారు, హోమగుండాన్ని. సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే ఫ్రెండ్స్ చూసాం కదా మనం. ఇప్పుడు గుడి పై భాగాన్ని, గుడి చుట్టూ మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనకు నంది ఎక్కువ, మనకి ఇక్కడ నందిలే కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి, గుడి మొత్తం నందిలే కనిపిస్తున్నాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఈ కార్నర్లో ఒకటి. చూడండి ఫ్రెండ్స్, పైన గుడి పైన కూడా మనకి ఏదైతే గర్భగుడి ఉంటుందో, గర్భగుడి పైన కూడా అన్ని నందులే కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే అది కూడా ఫ్రెండ్స్ ఒకే రాయికి 2 తలకాయలు పెట్టి మనకు నంది తలకాయలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అటు తిరిగినా ఇటు తిరిగినా ఒకే తల కనిపిస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, చూసినట్లయితే నాగపాము మధ్యలో శివలింగం. ఒకసారి పక్కన వేప చెట్టు కూడా ఉంది, అమ్మవారిది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు కింద నుంచి చూస్తే మనకి ఎగ్జాక్ట్గా అవపడుతుంది. ఒక విగ్రహానికి 2 తలలు లేకుండా ఒకే తల పెట్టి నందిలు తయారు చేయడం జరిగింది. ఇది పూర్వకాలమే చేశారంటే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత అద్భుతమో. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసినట్లయితే నవగ్రహాలు, గుడి అంతా తిరుగుకునే తర్వాత నవగ్రహాలు అయితే మనకు దేవుడికి లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇది కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా మొత్తం రాతితోనే చేయబడింది ఫ్రెండ్స్ ఈ నవగ్రహాలు కూడా. సో ఫ్రెండ్స్ మనం గుడి చుట్టూ అయితే తిరిగాం కదా, మీకు అన్నీ చూపించాను ఆల్మోస్ట్ మొత్తము. నెక్స్ట్ గుడి లోపలికైతే మనం ఎంటర్ కాబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గర ఉండే కొన్ని వందల నాటి ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ గుడికి వాళ్ళ పూర్వీకులే ఇక్కడ నిత్యం ఆ దేవుడికి అయితే సేవ చేస్తున్నారు. మనం వారితో అయితే మాట్లాడడానికి చూద్దాం. ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళ తరతరాలుగా పనిచేస్తున్నటువంటి, దేవుడికి సేవ చేసినటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నాడు. వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం, పదండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్, ఇక్కడ విశేషాలు ఏంటి, దేవుడి ప్రత్యేకత ఏంటి, మాకు మా ఆడియన్స్కి తెలియజేయండి. దేవుడి ప్రత్యేకత అంటే శ్రీ రామలింగేశ్వర స్వామి పేరు. పురాతనమైన శివాలయము. ఇప్పుడు ఒక 1800 సంవత్సరాల నాటిది. మట్టి తవ్వుతుంటే శివలింగాలు 2 గడ్డలు పడినాయి. 2 శివలింగాలు, 2 నందులు. అప్పుడు మా పెద్దవాళ్ళు వచ్చి మామూలుగా పందిరేసి పూజలు చేశారు. అప్పటి నుంచి గుడి మా పెద్దవాళ్ళే కట్టించిండ్రు. కట్టించిన తర్వాత నుంచి అప్పటి నుంచి మా ముద్దబ్బ, మా అబ్బ, మా నాయన, నేను చేసుకుంటూనే కాలక్షేపం జరుగుతూ వస్తుంది. పాలకింత సందాలు ఇస్తారు. శివరాత్రి రోజు శివరాత్రి చేపిస్తాము, కళ్యాణం చేపిస్తాము, ఊరేగింపు చేపిస్తాము.
ప్రతి శివరాత్రికి ప్రతి కార్తీక మాసం 4 వారాలు భజన చేపిస్తాము. 4 వారాలు 24 గంటలు భజన చేపిస్తాము. కాబట్టి ప్రజలు జనాలు వస్తారు. కాకపోతే ఇది ఒక పక్క దూరంగా ఉంది కాబట్టి మెయిన్ నందిపల్లి కాడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పురాతనమైన శివాలయము. అది విషయం. ఇప్పుడు మనకు శివలింగాలు ఒకే గుడిలో 2 శివలింగాలు ఉన్నది చాలా అరుదుగా ఉంటది. అది ఇక్కడ మీరు ఉన్నదానికి మీరు ఎట్లా ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు 2 శివలింగాలు ఎక్కడా ఉండవు. ప్రతి చోట ఒక శివలింగమే ఉండేది. ప్రతి చోట ప్రతిష్ఠ చేసినవి. కానీ మన శివలింగాలు ప్రతిష్ఠ చేసినవి కాదు, భూమిలో పుట్టించినవి. కాబట్టి మేము చేసినట్టు మాకు అది ఒక సంతోషంతో మేము శివాలయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే మనకు తెలిసినంతట్లో ప్రపంచంలో కానీ ఎక్కడ కానీ ఒకే గుడిలో 2 శివలింగాలు అయితే లేవు. ఇక్కడ ప్రత్యక్షంగా వెలిసినటువంటి శివలింగాలు మీరు కూడా చూద్దరు, పదండి. సో ఫ్రెండ్స్, మనమైతే గుడిలోకి ఎంటర్ అవగానే మనకు శివుడు లింగాలు కనిపిస్తారు. మనకు లోపల నుంచి ఎడమ వైపు బాగానే మనకు అమ్మవారు ప్రత్యక్షమై ఉన్నారు ఇక్కడ. అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కనీసం అంటే 18వ శతాబ్దం నాటి నుంచి ఒకే కుటుంబము ఇక్కడ ఈ దేవుడిని వాళ్ళ వంశస్థులే సేవ చేస్తూ వస్తున్నారు. అదైతే మనం చూసాం కదా. ఇంకా కొన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే గర్భగుడిలో మీకు ఇప్పుడైతే 2 శివలింగాలు మీకైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇట్లాంటి శివలింగాలు చాలా అరుదుగా చూస్తుంటాము. మీరు కూడా ఎక్కడెక్కడ చూసేవాళ్ళు, రాలేని వాళ్ళు ఒకసారి మా వీడియో ద్వారా అయితే మీకు ఈ శివలింగాలు చూపిస్తున్నాము. దర్శించుకోండి ఫ్రెండ్స్, చూసే వాళ్ళందరికీ. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మాకు శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. మీరు కూడా ఒకసారి వచ్చి తప్పకుండా దర్శించాల్సిందిగా మేము మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే పూజారి గారిని శివరాత్రి ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం. శివరాత్రి ఉదయం 6 నుంచే స్టార్ట్ అవుతుంది. అభిషేకాలు మొదలు పెడతాము. ఆ అభిషేకాలు అయిపోయిన తర్వాత 9:30కు 24 గంటలు భజన మొదలు పెడతాము. శివరాత్రి మొదలుపెట్టి 24 గంటలు భజన చేస్తాము. రాత్రికి హరికథ ప్రోగ్రాము, ఏదో ప్రోగ్రాము హరికథలు ఉంటాయి. మళ్ళీ దేవునికి 9 తర్వాత కళ్యాణం చేపిస్తాము. కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ రథోత్సవం ఉంటుంది. అది నందిపల్లి గ్రామంకి పోయి నందిపల్లి నుంచి తెల్లవారులు చేసుకొని ఉదయం 6:30 కల్లా శివుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. అది అన్నదానము జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మనకి రేపు మార్చి నెలలో శివరాత్రి జరుగుతుంది. ఇక్కడ ఈ స్వయము వెలిసినటువంటి శివలింగాలు దర్శించుకొని మీరందరూ ధనధాన్యాలతో మీరు కూడా సౌకర్య భాగ్యాలతో అభివృద్ధిగా చెందాలని మేము కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన శివలింగాలు మనం చూసాం కదా. ఇది అడ్రస్ ఎక్కడంటే మీకు అది కూడా చెప్తాను. చెప్పే ముందు ఈ గుడి ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉంది. ఎవరైనా దాతలు ఉంటే విరాళాలుగా అందించి ఈ గుడిని అభివృద్ధి చేయాల్సిందిగా మా ఛానల్ నుంచి మీకు అభ్యర్థన అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే గుడి అంతా చూశారు కదా. ఇక్కడ విరాళాలు అందించే వాళ్ళు దాతలు ఎవరైనా ఉంటే దాన్ని ఫోన్పే నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను. దానికి సాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇంకొకటి, ఇక్కడికి ఎలా రావాలి అనేది అది కూడా మీకు చెప్తాను నేను. బద్వేల్ నుంచి వస్తే ఇది కడప జిల్లాలో ఉంది. బద్వేల్ నుంచి వచ్చేవాళ్ళు నందిపల్లి నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు మైదుకూరు నుంచి వచ్చేవాళ్ళు నందిపల్లిలో దిగి రైట్ సైడ్కి వస్తే ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంతటితో అయితే ఈ వ్లాగ్ని నేను ముగించాలనుకుంటున్నాను.
ప్లీజ్ ఎస్విఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.